తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికీ తెలుసు. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలు పెట్టారు. వాటిని నేటికి అమలు పరుస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రపంచ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. మొట్టమొదట బ్రిటిష్ వారు ఈ ఆలయానికి కొన్ని నియమ నిబంధనలు విధించారు. మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పరిపాలించిన బ్రిటిష్ వారు కూడా ఆ తిరుమలేసుని భక్తులే. శ్రీవారి కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేసింది బ్రిటిష్ వారే. వారి కాలంలోనే ఆలయ పునాదులను పటిష్టంగా ఏర్పాటు చేశారు. అందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న పురాతన కాలం నాటి నుంచి ఉన్న రికార్డులే ఆధారం. 1801 నుంచి 1843 వరకు 43 ఏళ్ల పాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. దీంతో బ్రిటిష్ అధికారులు కఠిన నిబంధనలను అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు. 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి స్టార్టమ్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణ అధికారిగా టి బ్రూస్ నియమితులయ్యారు. అప్పుడు టిటిడి పాలనకు 5 మార్గదర్శకాలను రూపొందించారు. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రిటిష్ వారు అప్పుడు రూపొందించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. అవేంటంటే, మొదటిది దిట్టం. శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీ విధానంలో ముడి సరుకులు ఏ పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ తిరుమల ఆలయంలో స్వామివారి లడ్డూలు ప్రసాదాల తయారీతో పాటు స్వామికి సమర్పించే పువ్వులు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. 2. కైంకర్య పట్టి. తిరుమల ఆలయ సిబ్బంది పరిచారకులు, నిరాశీదారులు, జిఎస్ సిబ్బంది విధులపై 1801, 1820 2 సార్లు కైంకర్య పట్టి తయారు చేశారు. దీని ప్రకారం సిబ్బంది నియామకం, హోదా, విధులు, జీత భత్యాలు ఇలా ఇందులో పూర్తి వివరాలు పొందుపరిచారు. 3. బ్రూస్ కోడ్. బ్రిటిష్ ప్రొవిన్షియల్ జడ్జి ప్రీ బ్రూష్ ఈస్ట్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికి ఆలయ పాలనకు అదే దిక్సూచిగా ఉంది. 4. సవాల్కి జవాబు. శ్రీవారి ఆలయంలో సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్ ఈ జవాబుగా పిలుస్తారు. 5. పైమే ఈషీ ఖాతా. ఆలయ స్థిర చరాస్తులు, దేవతా విగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల తిరుపతి ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డ్ చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని పైమే ఈషీ అకౌంట్ అని పిలుస్తారు. ధార్మిక సంస్థ పరిపాలనలో రికార్డులు, విధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్ను పర్యవేక్షణగా నిర్వహించడం వీరి హయాంలోనే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.